వస్తారయ్యా బయటికి వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటారు, వాళ్ళు ముక్కులు తుడుస్తారు, అన్నీ చేస్తారు, బురదలో కాళ్ళు పెడతారు, అన్నీ పెడతారు. మరి అదే బురదలో కాళ్ళు 5 సంవత్సరాల నుంచి బురదలో కాళ్ళు పెడతానే ఉండాలి. మీరు వాళ్ళ సమస్యలు మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ కవిత గారు పెట్టారు. దీని గురించి ఏమంటారు? కొంతమంది ఏమో అసోసియేషన్ అంటారు, కొంతమంది పార్టీ అంటారు. ఒక పక్క ఎలక్షన్ కమిషన్ పేరు మార్చేస్తుంది, గందరగోళంగా నడుస్తుంది గత వారం నుంచి. అసలు ఈ టీఆర్ఎస్ కవిత గారి గురించి ఏమంటారు? ఇప్పుడు కవితతో కూడా పాపం ఏంటంటే వాళ్ళ హయాంలో ఏంటంటే మంచిగానే 10 సంవత్సరాలు మంచిగా చేశారమ్మా. కానీ ఒకటి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఎక్కడ దెబ్బ కొట్టారంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ రేషన్ కార్డులు 10 లక్షల చిల్లర రేషన్ కార్డులు డిలీట్ చేసి డబుల్ బెడ్రూమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇచ్చేశారు. కానీ గెలవకుండా అయిపోయింది. ఇప్పుడు కవితకు కూడా ఒక పార్టీ పెట్టింది, దాని పేరు టీఆర్ఎస్ అని పెట్టింది. వీళ్ళు బీఆర్ఎస్ అని పెట్టకుండా ఉండుంటే అప్పుడు బీఆర్ఎస్ అని పేరు మార్చారు. పేర్లు ఎప్పటికైనా సరే మార్చకూడదు. మారిస్తే మాత్రం ఆ సెంటిమెంటల్గా కొంతమంది కలిసి రాదు. అందుకని చెప్పేసి ఈమె టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది అంటే ఇప్పుడు ఉచిత వైద్యం, చదువులు ఉచితంగా అని చెప్పేసి అక్క చెప్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఉచిత వైద్యం 6 పథకాలు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఎవరు చేయట్లేదక్క. కానీ మీరు ఉచిత వైద్యం అంటే